మీకు శుభాకాంక్షలు సార్ కూచంపూడి శ్రీనివాస్ గారు. ఎందుకంటే ఒకటి తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వం తీసుకుంటున్న కార్యకలాపాల మీద వాళ్ళ పోరాటం వాళ్ళది కొనసాగుతోంది. ఆల్రెడీ జనసేన తెలుగుదేశం పార్టీ బీజేపీ కలిస్తే లేదంటే జనసేన టీడీపీ కలిస్తే బాగుండు అన్నది కొంత పబ్లిక్లో ఒక అభిప్రాయం మొదలైంది. అయితే పవన్ కళ్యాణ్ దీనిపైన ఆలోచన చేస్తున్నారు, ఎన్నికల నాటికి దీనికి ఒక రూపం వస్తుందని అందరూ అనుకున్నారు, ఇంక్లూడింగ్ నాలాంటి సీనియర్ జర్నలిస్టులతో పాటు. అక్కడ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగిందో రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళటం, కలిసి బయటికి రావటం, వెంటనే మీ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆయన ఒక అనౌన్స్మెంట్ చేశారు, ఖచ్చితంగా మేము కలిసి పోరాడతామని. అలాగే భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ మీ మధ్య ఈ పొత్తు కుదర్చడంలో కానీ కూటమికి ఎలాంటి సమస్యలు లేకుండా ముందుకు వెళ్ళటంలో కానీ మీకు కేటాయించిన 24 సీట్లలో మళ్ళీ భారతీయ జనతా పార్టీకి టీడీపీకి కొంత సీట్ల విషయంలో కొంత తకరారు ఉంది కాబట్టి మీరు ఒక 3 సీట్లు తగ్గించుకున్నారు, ఒక ఎంపీ సీటు కూడా తగ్గించుకున్నారు. ఎందుకు సార్? అంటే ఎంత లక్ష్యాన్ని ఎందుకు పెట్టుకున్నారు? ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మరి ఈ లక్ష్యం ఏదైతే ఉందో మీరు పెట్టుకుంటున్న లక్ష్యం, మీరు కొన్ని విషయాల్లో తగ్గారు కూడా అంటే అంటారు కదా, ఎక్కడ నెగ్గినోడు కాదు ఎక్కడ తగ్గేవాడు అని అంటారు కదా, ఆయన సినిమాలో డైలాగ్, మీ పార్టీ అధినేత సినిమాలో డైలాగ్ అది. మరి ఈ లక్ష్యం సాధించారు ఈ ఏడాదిలో మీరు అనుకుంటున్న లక్ష్యం? సతీష్ గారు, మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు నమస్కారం అండి. 2024 ఎలక్షన్స్ అన్నవి మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక విధమైనటువంటి ఒక మార్పు తీసుకెళ్ళినటువంటి ఎలక్షన్స్. ఎందుకంటే కూటమి పార్టీలు ఎన్నుకోవడం, పార్టీలు కలవడం కాదు, ఇది ప్రజలు నిర్ణయించారు. ఖచ్చితంగా మీ 3 పార్టీలు కలిసి వెళితేనే తప్ప ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగదు. కాబట్టి మీరు రాజకీయాలు కూడా పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా మీరు కలిసి వెళ్ళాలని డిసైడ్ చేసింది ప్రజలు. ప్రజల ఆలోచనకి తగ్గట్టుగా ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు మా పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో కూడా చెప్పడం జరిగింది, ఖచ్చితంగా వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వను అనేటువంటి మాటలు మాట్లాడి దానికి తగ్గట్టుగానే బీజేపీని తెలుగుదేశం పార్టీ మధ్య భేదాభిప్రాయాలు ఉన్నా అవన్నీ పక్కకి పోయినా చేసి రాష్ట్రం ముఖ్యం, రాజకీయాలు ఎప్పుడైనా చేసుకుందాం, రాష్ట్రం బాగుంటే చాలు అనే ఉద్దేశంతో ఆ రోజు చేసినటువంటి కార్యక్రమానికి ప్రజలు హర్షించారు, ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు. అంటే నేను అంటుంది ఖచ్చితంగా ఈ సంవత్సర కాలంలో అంటే ఆ రోజున మాకు అది కూటమి ప్రభుత్వానికి అధికారం వచ్చినటువంటి ఉన్నప్పుడు పరిస్థితులు చాలామంది అనుకున్నారు, ఏముంది అసలు ఖజానా ఖాళీ అయిపోయి ఉంది, అన్నీ ఒక చేతిలో చిల్లిగా అవ్వలేదు, వీళ్ళు ఆల్రెడీ కొన్ని హామీలు ఇచ్చారు కూటమి ప్రభుత్వం, ఏ విధంగా నెరవేరుస్తారు అనేటువంటి ఒక ప్రశ్నార్థకంగా సందిగ్ధంగా ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజున సంపద సృష్టించి ఆ విధంగా సంక్షేమాన్ని అమలుపరచాలి. అదే దిశగా అభివృద్ధి కూడా ఎక్కడా కూడా అభివృద్ధి తగ్గకూడదు. గతంలో ఆంధ్రప్రదేశ్ అంటే పక్క రాష్ట్రాలకు అవహేళనగాను వెట్టగారంగాను రకరకాలుగా మాట్లాడుకునే పరిస్థితి నుంచి ఆంధ్రప్రదేశ్ని చూస్తే ఒక ఈర్ష్య కలిగేటువంటి విధంగా, అంటే అక్కడ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ప్రజల పట్ల ప్రేమ చిత్తశుద్ధి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ కలయాక వాళ్ళతో పాటు పైన ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారి సహకారం, ఖచ్చితంగా డబుల్ ఇంజిన్ సర్కారు తోటి ఈ రోజున మేము ఏవైతే సంకల్పించామో అన్నిటి కార్యక్రమాలకు చిత్తశుద్ధితో ముందుకెళ్తున్నాయి, ప్రజలు హర్షిస్తున్నారు. అదేమంటారండి, నేను June 2 ఏదైతే ప్రజా తీర్పు మనకు వచ్చిందో ఆ రోజు నిజంగా ఆంధ్రప్రదేశ్ స్వాతంత్ర దినోత్సవంగా పోలుస్తాను నేను. ఈ రోజుని June 12 మా కూటమి ప్రభుత్వం అంటే దీన్ని రిపబ్లిక్ డేగా, ఆంధ్రప్రదేశ్ రిపబ్లిక్ డేగా, ఎందుకంటే ఆ రోజున ప్రజలు నిజంగా స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో 5 సంవత్సరాల్లో బయటకు మాట్లాడేటువంటి పరిస్థితి నుంచి, భయాందోళన ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఈ రోజున స్వేచ్ఛగా బయటకు వచ్చి వాళ్ళకున్న అభిప్రాయాలు చెప్పడం కానీ, లేకపోతే ప్రజలతో ప్రభుత్వంతో భాగస్వాములు అయ్యే పరిస్థితి కానీ కల్పించినటువంటి అవకాశం ఈ రోజు కూటమి ప్రభుత్వం ఇచ్చింది. అందుకనే మేము అధికారులకు వచ్చిన మొట్టమొదటి చేసిన పని కూడా అదే, ప్రజలు ఏవైతే భయాందోళనలు ఉన్నాయో ముందు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లాంటివి రద్దు చేయడం కావచ్చు, లేకపోతే ప్రజలకు ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, ప్రజలు మామూలు సాధారణంగా ఏం కోరుకుంటారంటే ఒక మంచి రోడ్లు, తాగడానికి మంచి నీరు, పరిశుభ్రత, అదే విధంగా వాళ్ళ పిల్లలకు మౌలిక సదుపాయాలు, పిల్లలకు మంచి భవిష్యత్తు, ఈ రాష్ట్రంలో కూడా పెట్టుబడులకు వచ్చేటువంటి అవకాశం, అంటే మన భవిష్యత్తు మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలి అనేటువంటి ఒక విధానంలో అనుకుంటారో వాళ్ళ ఆలోచన తగ్గట్టుగానే మేము మొదటి నుంచి కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. మీరు గుర్తునే ఉంటుంది, కనీసం అల్లూరు లాంటి జిల్లాల్లో అసలు డోలీలు వేయలేటువంటి పరిస్థితి. అందుకని డోలీ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఆ పంచాయతీ సంబంధించిన నిధులన్నీ అక్కడ వెచ్చించడం, ఆ పంచాయతీలు కూడా గతంలో 15వ ఆర్థిక సంఘం నిధులు దారి మళ్లించేవారు, అక్కడి నుంచి ఆ గ్రామ పంచాయతీలకు నిధులు వాళ్ళకే ఇచ్చేలాగా, వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళే చేసుకునేలాగా, అంటే పాలన అంటే ఇది, సుపరిపాలన అంటే ఇది, అంతే తప్ప ఎక్కడో అప్పులు తీసుకొచ్చి అట్లా పప్పు బెల్లంలా ఖర్చు పెడితే అది పరిపాలన కాదు. అది చెయ్యాలంటే మన ప్రభుత్వం అవసరం లేదు, ఎవరికో ఒక మధ్యలో కాంట్రాక్టర్కి ఇచ్చినా
డబ్బులు కలెక్ట్ చేస్తాడు, ప్రజల అకౌంట్లో వేస్తాడు. అది కాదు కదా, ప్రజల అవసరాలన్నీ తీర్చే విధంగాను, అదే విధంగా పాలన అంటే సంక్షేమం అభివృద్ధి రెండు జోడెండ్లుగా కలిసి వెళ్ళేలాగా ఏ విధంగా తీసుకురావాలి. అదే సందర్భంలో 2047 మేము ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. విజన్ 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యం. గతంలో చంద్రబాబు నాయుడు విజన్ 2020 అంటే చాలా మంది విమర్శించారు. ఇప్పుడు ఉన్నది చూడాలి కదా విజన్ 2020 ఏంటని. సెల్ ఫోన్ ఆ రిజల్ట్స్ ఇప్పుడు అందరూ అనుభవిస్తున్నారు. అది ఇప్పుడు సైబరాబాద్ సిటీ చూసిన తర్వాత అక్కడ చూస్తుంటే ఆ ఏరియాలోకి వెళ్తే మనం ఎక్కడున్నాము అవును దాన్ని ఒక ఫ్రేమ్ చేసుకుంటే చంద్రబాబు గారి ఫోటో కనిపిస్తుంది. అంటే ముందు చూపున్నటువంటి నాయకుడు అతను. ఇప్పుడు ఇబ్బందులు పడ్డా మనం ఇప్పటికిప్పుడు ఈ రోజు సంపాదించుకుని ఈ రోజు తినేయడమే కాదు, మన బిడ్డలకి కూడా భవిష్యత్తు చూపించాలనే ఉద్దేశంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి వ్యవస్థ తీసుకురావడం, వాటిని కూడా ఏ విధంగా టెక్నాలజీని వ్యవసాయంతో అనుసంధానం చేసుకోవడం. అదే విధంగా ఈ రోజు చూశారు కదా వాట్సాప్ గవర్నెన్స్, అద్భుతంగా ప్రజలకు ఏదైనా సేవలు కావాలని వాట్సాప్ లో ఇమీడియట్ గా చూసుకోవచ్చు. అంటే అవినీతికి దూరంగా పెట్టడం, అవినీతి మొత్తంగా ఇదే పోద్దని చెప్పట్లేదు. ఇంకో పర్సన్ ఉండడు, డైరెక్ట్ వాళ్ళకి ఏ సమస్య కావాల్సిన వాట్సాప్ లో చేసుకోవడం. అంటే పాలనలో ఒక కొత్త పొంతలు తొక్కుతా నిజమైన పరిపాలన ఏంటంటే మేము చూపిస్తున్నాం సార్. కూసింపూడి శ్రీనివాస్ గారు, మరో కీలకమైంది నేను ఇందాక అన్నాను, ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధి, చాలా పథకాలు, ప్రజలకి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడం అనేది ఒక ఎత్తు అయితే, ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అన్న ఒక కీలక లక్ష్యాలు, చాలా కీలకమైన లక్ష్యాలు. అంటే పోలవరంకి సంబంధించి ఏం చెప్తారు సార్? ఎందుకంటే మీరు ఆ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించి గతంలో అంటే 2014-19 ప్రభుత్వ హయాంలో అప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న దేవినేని ఉమ ఆయన ఒక గడువు ప్రకటన చేశారు. లేదు అబద్ధాలు చెప్తున్నారని చెప్పి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అక్కడ ఏమో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ 2 ప్రకటనలు చేశారు. అసలు అమరావతి అవ్వదు, అంతా జరిగిపోయింది, ఇది ఎప్పుడవుద్దో తెలియదని అంబటి రాంబాబు ఇరిగేషన్ మంత్రి చేతులు ఎత్తేసిన పరిస్థితి. ఇప్పుడు పోలవరంకి సంబంధించి కేంద్ర సహకారం అందించడం కానీ, తర్వాత పనులు వేగవంతమైన తీరు కానీ ఇవన్నీ చూస్తున్నప్పుడు 2027 కల్లా సాధ్యమే అంటారా పోలవరం సాధన? సతీష్ గారు, మీరు చెప్పినట్టుగా 2014-19 మధ్యన ఏపీ అంటే అమరావతి, పోలవరం అనే పరిస్థితిలో ఉండేది. 19-24 మధ్యన ఏపీ అంటే అప్పులు పప్పు బెల్లాలు అయింది. దాన్ని మళ్ళీ అమరావతి, పోలవరం అనేటువంటి కార్యక్రమంగా ఈరోజు అమరావతికి సాధించవలసిన నిధులు ఆల్రెడీ రైతులు భూములు ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి కేంద్రం రావాల్సిన నిధులు కావచ్చు, వరల్డ్ బ్యాంక్ నుంచి కావచ్చు, ఏడీబీ దగ్గర నుంచి కావచ్చు, కొంత రుణము, కొంత గ్రాంట్గా ఏదో రకంగా మన ఆంధ్రప్రదేశ్కు ఒక శాశ్వత రాజధాని ఏర్పరచాలనే సంకల్పంతో కార్యక్రమం మొదలెడుతుంది. అదే సందర్భంలో పోలవరం విషయం దాదాపుగా 6-7 దశాబ్దాల కలది, ఈరోజు కొత్తది కదండి. దాన్ని అనేక మంది ముఖ్యమంత్రులు మారినా కూడా ఈ రోజుకి కూడా అది నానాటికి ఒక భారమైపోయినటువంటి పరిస్థితి. ఏదైతే 2013లో మనకు R&R ఇది భూసేకరణ చట్టం వచ్చిందో అది మరింత భారమైంది. గతంలో 2004లో ఉన్నటువంటి ప్రభుత్వం అప్పుడు కానీ R&R ఇచ్చేసి ఉంటే ఈ సమస్య వచ్చేది, వేరే సమస్య వచ్చేది. నేను అంటుంది ఇప్పుడు పోలవరం పరిస్థితి అంటే దాదాపు 12,500 కోట్ల రూపాయలు మనం ఈ కూటమి ప్రభుత్వంలోనే సాధించగలిగాం. అంటే దాదాపు సివిల్ వర్క్సే 80-82% వర్క్ అయిందని చెప్పేసి చంద్రబాబు గారు కూడా ఆ రోజున వైట్ పేపర్స్ కూడా రిలీజ్ చేసి చెప్పారు. మన పోలవరం పరిస్థితి ఏంటి, గత 5 సంవత్సరాలు ఎంతవరకు అయింది, 2014-19 తర్వాత కంటిన్యూ అవ్వకపోగా, ఆ వరదలు వచ్చే సమయానికి ఏ విధంగా చేయాలో తెలియకపోగా, ఆ డయాఫ్రామ్ వాళ్ళు ఏ విధంగా కొట్టుకుపోయింది, దాని భారం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఎలా పడింది, మళ్ళీ రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి ఏ విధంగా చేశారు, ఇవన్నీ సవివరంగా ఆయన వైట్ పేపర్ కూడా రిలీజ్ చేశారు. అసెంబ్లీలో స్వయంగా చెప్పారు కదండి, మొత్తం విడమర్చి చెప్పారు. నేను అంటే ఈ రోజుకి కూడా మనకంటూ ఒక శాశ్వత రాజధాని ఏర్పడాలి. అదే సందర్భంలో పోలవరం ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కళ, ఆ కళ నెరవేరాలి. దానికి తగ్గట్టుగానే కేంద్రంతో ఉడుపుగా నిధులు సంపాదించుకుంటా రెండు కూడా పరుగులెట్టేటువంటి పరిస్థితి ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి. సార్, గత 5 సంవత్సరాల్లో రాజధాని రాష్ట్రంగా మనం మిగిలిపోయాం. రాజధాని లేని రాష్ట్రంగా మనం పరిపాలించారు గతంలో. ఈ రోజున అలా కాదు, మాకంటూ ఒక రాజధాని, శాశ్వత రాజధాని ఏర్పడబోతుంది. మాకంటూ మీరు ఇందాక చెప్పినట్టుగా ఒక జీవనాడి పోలవరం అవుతుంది. దాంతోపాటు మా మిగులు జలాలు, వరద జలాలు ఉన్నాయి, వాటిని కూడా సద్వినియోగం చేసుకుని పోలవరం టు బరకచర్ల ఆ ప్రాజెక్టు కూడా అనుసంధానం చేసుకోవాలి. ఎందుకంటే మనకి అన్ని వనరులు ఉన్నాయి సతీష్ గారు, వనరులకు ఆంధ్రప్రదేశ్ లో కొదవేమీ లేదు. కష్టపడే తత్వం ఉన్నటువంటి మనుషులు ఉన్నారు. కేవలం ఏంటంటే రాజకీయ చిత్తశుద్ధి ఉండాలి, ప్రజల పట్ల ప్రేమ ఉండాలి. రాయలసీమ ప్రాంతం మాట్లాడితే మనం కరువు ప్రాంతం అంటారు. నిజంగా కరువు ప్రాంతం కదండి, కరువులుగా నెట్టబడిన ప్రాంతం, అది వెనకబడిన ప్రాంతం కాదు, వెనక్కి నెట్టబడిన ప్రాంతం. ఆ ప్రాంతానికి కానీ మనం కృష్ణా డెల్టా వాటర్ కావచ్చు, లేకపోతే పోలవరాన్ని అనుసంధానం చేసి కావచ్చు, వాటి సస్యశ్యామలం అవుతుంది రాయలసీమ. అద్భుతమైన కార్యక్రమం. అదేవిధంగా ఉత్తరాంధ్ర కూడా పోలవరం అయిపోతే ఎడవకాలం నుంచి ఉత్తరాంధ్ర కూడా తాగునీటి సమస్యని తీర్చవచ్చు. మహేంద్ర తనయ లాంటి ప్రాజెక్టులు ఉన్నాయి, అవన్నీ కంటిన్యూ చేసుకోవచ్చు. ఏంటంటే ఏదైనా ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకుంటా వెళ్తే అద్భుతమైనటువంటి వనరులు ఉన్నటువంటి రాష్ట్రం భవిష్యత్తులో ఇతర రాష్ట్రాల మార్గంగా ఉంటుంది. అంటే ఆ విధమైన ప్రయత్నం మీరు ఇందా చెప్పినట్టు ఖచ్చితంగా ఏపీ అంటే మన
అమరావతి, పోలవరం దానికి 2027కి సాధ్యమైనంత వరకు, నేను 2012 కట్ ఆఫ్ డేట్కి మొత్తం అయిపోతే నేను అంట్లా, అది కంటిన్యూ ప్రాసెస్ ఉంటుంది కొంత. కానీ పోలవరం మాత్రం 2027 డిసెంబర్ నాటికల్లా కంప్లీట్ చేసే ఒక చిత్తశుద్ధితో ప్రభుత్వం పనిచేస్తుంది. సరే మధ్యలో కొన్ని ఏమన్నా అవాంతరాలు ఏర్పడినా ఒక నెల అటు ఇటు అవుతుంది, అంటే వాతావరణ పరిస్థితులు కావచ్చు, ఏదైనా కావచ్చు. అది ఏమైనా అయినా కూడా మొత్తానికి మాత్రం 2029 ఎన్నికలకు వెళ్ళేటప్పటికి మేము కంప్లీట్ చేసాం అని చూపించి మాత్రమే 2029 ఎన్నికలకు వెళ్తాం మేము. అంటే నిజంగా పక్క నుంచి కేంద్రం కూడా సహకారం ఉంది సార్ ఈ విషయంలో. ఎందుకంటే కేంద్రం మనకి ఏది కావాలన్నా ఈ రోజున ఆంధ్రప్రదేశ్కి ఖర్చు పెట్టేటువంటి చిత్తశుద్ధితో పనిచేసే ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు కూడా సహకారం అందిస్తున్నారు. ఆ సహకారంతో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కలిసి పనిచేస్తుంది. అంటే ఈ రెండేనే కాదు, రాష్ట్రంగా పారిశ్రామికంగా పురోగతి సాధించడానికి మళ్ళీ అంటే పారిశ్రామికవేత్తలకు కొంత భయాలు ఉన్నాయి. మేము ఇప్పుడు పెట్టుబడులు పెడతాం, రేపు పొద్దున మళ్ళీ గవర్నమెంట్ మారితే పరిస్థితి ఏంటి అన్న భయాల నుంచి మేము భరోసా ఇచ్చేటువంటి కార్యక్రమం. ఖచ్చితంగా ప్రజలు గత ప్రభుత్వానికి ఒక ఛాన్స్ ఇచ్చారు, మరో ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదు. ఈ రోజున ఈ రైతుల్లో కూడా ఆ తరహా భయం ఉందేమో, చట్టబద్ధత అందుకే కదా అడుగుతున్నారు. చట్టబద్ధత అడుగుతారు ఖచ్చితంగా, ఎందుకంటే భూమి అంటే రైతుకి సంబంధం అంటే తల్లితో సమానం. అవును, ఖచ్చితంగా భూమిని ఎందుకు ఇచ్చారంటే వాళ్ళు మన రాష్ట్రానికి ఒక శాశ్వత రాజధాని ఇచ్చారు, భవిష్యత్తులో మనకు కూడా మంచి ఆదాయ వనరుగా ఉండబోతుంది, మన భవిష్యత్ తరాలు కూడా మనకు ఇదిగా ఉంటుందని చెప్పి ఒక చిత్తశుద్ధితో మంచి మనసుతో ఇచ్చారు. దాన్ని కంటిన్యూ చేయాలి. దాన్ని మళ్ళీ వాళ్ళకి కనీసం కౌలు కూడా ఇవ్వకుండా గత 5 సంవత్సరాలు ఇబ్బంది పెట్టారు. అటువంటి ఇబ్బందులు రాకుండా మళ్ళీ ప్రభుత్వాలు మారినప్పుడల్లా అదే పిల్లలు మార్చినట్టు మార్చకుండా మనకంటూ ఒక శాశ్వత రాజధాని అది ఉండాలి. అమరావతి అనే ప్రాంతం పదే చెప్తాం సతీష్ గారు. ఈ రోజున 13వ రాజధాని మన ఆంధ్రప్రదేశ్, ఆంధ్రులు అనేక రాష్ట్రాలకు అన్ని రకాలుగా తిరిగారు రాజధాని గురించి. ఈ రోజున తిరిగి వచ్చి మళ్ళీ అదే ప్రాంతానికి వచ్చారు. అటువంటి ప్రాంతాన్ని మనకు శాశ్వత రాజధానిగా ఏర్పరచుకోవడానికి ప్రజల భాగస్వామ్యంతో ఎవరి ఇబ్బందులు లేకుండా, ఇటువంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా శాశ్వత రాజధాని ఏర్పరిచేటువంటి కార్యక్రమాలను ఖచ్చితంగా చేస్తున్నాం సార్. దాంతో పాటు పోలవరం కూడా అద్భుతమైన విద్యుత్ కేంద్రం ఉంది అక్కడ. దాంతో పాటు కొన్ని లక్షలాది ఎకరాలు పంటలు పండుతాయి. దాంతో కొత్తగా పంటలు కూడా పండేటువంటి అవకాశం ఉంటుంది, ఆయకట్టు వస్తుంది. నేను అంటుంది ఇన్ని రకాలుగా లాభంగా చేకూర్చేటువంటి ఈ ప్రాజెక్ట్స్ 2 కంప్లీట్ అయితే మాత్రం మేము అనుకున్న లక్ష్యంగా 2047 దాకా అవసరం, 2029కి అద్భుతమైనటువంటి ఒక ఫలితాలు మనం సాధించాలి. లక్ష్యాన్ని సాధిస్తారని